ఈ రోజు ఎక్కడికి వచ్చాము అనుకుంటున్నారా? ఫ్యామిలీ అందరితో కలిసి నెక్లెస్ రోడ్ లో ఉన్న ఎగ్జిబిషన్ కి వచ్చాను అనమాట. ఇంకా మా అక్క వాట్సాప్ దద్దరిల్లిపోద్ది. ఇంకా ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే మా తమ్ముడు తీయమంటే పలుంటే మొండి ఉండదు, మొండి ఉంటే పలు ఉండదు. కాండి 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 మేము రోడ్డును పడ్డాం, అదే చిచి షాపింగ్ లో పడ్డాం. నీకు పాలిటెక్నిక్లే అమ్మాయిలు ఉండరు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 400 ఇచ్చి ఎక్కితే 4 రౌండ్లు తిరిగింది సార్. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. ఇలా అయిపోయాడు సార్ మేము. హాయ్ ఎవ్రీవన్, నేను మీ శ్రీ రితిక. ఈ రోజు ఎక్కడికి వచ్చాము అనుకుంటున్నారా? ఫ్యామిలీ అందరితో కలిసి నెక్లెస్ రోడ్ లో ఉన్న ఎగ్జిబిషన్ కి వచ్చాను అనమాట. మా వాళ్ళు నన్ను వదిలేసి అదో వెళ్ళిపోతున్నారు కూడా, నీ ఇంట్లో నువ్వు చెప్పుకొని సాహు అని చెప్పేసి. సో ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళి కొంచెం సరదాగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి, మేము ఎక్కే రైడ్స్ కానివ్వండి, లోపల ఎలా ఉంది సిచ్యువేషన్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటా. ఇలాగో మా గాడిది నేను ఒకదాన్ని అయిపోయినా వచ్చాడు, వాళ్ళే బతికిచ్చాడు. రా. హాయ్ ఫ్రెండ్స్. చాలా కష్టపడి ఎగ్జిబిషన్ తీసుకెళ్తాను అనగానే పాపం కష్టపడి మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట ఏం చేస్తామని పాపం కష్టపడి ఫాస్ట్ ఫాస్ట్ గా వంట చేసింది అనమాట. థ్యాంక్ యూ రాజీ, థ్యాంక్ యూ. అదే కొట్టేసుకుంటున్నట్టే ఉన్నారు మా పెద్ద మనిషి. సో ఇదిగో వీడియో కారణం అనమాట మేము బయటికి రావడానికి. నేను ఇంటికి రాగానే బయటికి తీసుకెళ్ళు, కార్ లో తీసుకెళ్ళు అని చెప్తాడు. రోజు వీడి కోసం ఓ ప్లేస్ అనేది ఫిక్స్ అవ్వాలన్నమాట. అయితే టిఫిన్ కి వెళ్ళడమో ఎక్కడికో దగ్గరికి వెళ్ళడానికి, ఈ రోజు ఎగ్జిబిషన్ కి వెళ్ళడానికి ఈడే కారణం. హాయ్ చెప్పు. 5 టికెట్స్. ఒక బాబు 3 years బిలో ఉన్నాడు, తీసుకోవాలా? 5 టికెట్స్ అయితే ఎంత? మరి 100 రూపీస్ ఒక పర్సన్ కంట సార్. అప్పట్లో 20 రూపాయలు ఉండేది. ఘోరం. రండి. ఓ ఇంకా ఫొటోస్ లో ఉన్నారా? నేను చాలా ఎక్సైటెడ్ గా వీడియో పట్టుకుంటే అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను, కానీ మా వాళ్ళు ఇంకా వెనకాల ఫొటోస్ తీసి. సో ఈసారి థీమ్ బాగా పెట్టాడు, బ్రిడ్జ్ టైప్. లాస్ట్ టైం మొత్తం ఫిషింగ్ పెట్టాడు, ఈసారి బ్రిడ్జ్ టైప్ లో పెట్టాడు అనమాట. సో ఇది థీమ్ బాగుంది. లోపల ఏం పెట్టాడో చూద్దాం. లాస్ట్ టైం అన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ పెట్టాడు అనమాట, ఈసారి ఏం పెట్టాడో తెలియదు. ఇంకా మా అక్క వాట్సాప్ దద్దరిల్లిపోద్ది. ఇంకా ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే వాడి ఎక్స్ప్రెషన్, అద్దాలు పెట్టుకోక ముందు ఎవరు, అద్దాలు పెట్టుకున్నాక ఎవరు అని. సరేవా పార్క్ అనుకుంటున్నావారా? ఎగ్జిబిషన్ రా. వచ్చి సిట్టింగ్ వేసాడు. మా అమ్మ ఇంటి ఫుట్పాత్ మీద వెళ్ళిపోతుంది. అలాగే ఎంత మంచి థీమ్ ఇస్తే మా అమ్మకి. ఏదో ఒకటి చెప్పు మమ్మీ. హాయ్. ఈరోజు దీనమ్మ జీవితం సినిమా బిగినింగ్ నుంచి హాయ్ తప్పితే ఇంకేం చెప్పట్లేదు. వీళ్ళు ఎగ్జిబిషన్కి వచ్చారండి సార్. నేను ఏమైనా సినిమాకి వచ్చానా? నేను ఎగ్జిబిషన్కి వచ్చా. వీళ్ళు ఫోటోల్లో మునిగిపోయారు. బేసికల్గా ఫోటోలు చాలా తక్కువ తీసుకుంటారు మా ఇంట్లో వాళ్ళు, కానీ వీళ్ళకి థీమ్ నచ్చి ఫోటోల మీద పడ్డారు అనమాట. థీమ్ అయితే చాలా బాగుంది, లైక్ రాజా థీమ్ అంటారు కదా, ఆ టైప్ లో ఉందన్నమాట. ఫొటోస్ అయితే పిచ్చి పిచ్చిగా వస్తాయి, కానీ నా ఫొటోస్ నేను సెల్ఫీలు తీసుకోవాలి తప్పితే ఇంకో ఆప్షన్ లేదు. బాబా 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 వావ్.
ఈసారి మాత్రం అదరగొట్టేశాడు. యాక్చువల్లీ ఇందా ఫీల్ అయ్యాను అనమాట, మరి 100 రూపాయలు ఏంట్రా టికెట్ అనేసి, కానీ పెట్టచ్చు దీనికి. సో వీడు కలర్ థీమ్ తీసుకున్నాడు అనమాట. స్టార్టింగ్ అంతా రాయల్ అని, తర్వాత అంతా రెడ్ ఇచ్చి మొత్తం పార్క్ ఎఫెక్ట్. ఇప్పుడు చూడండి మొత్తం కొంచెం లోపలికి వెళ్తుంటే మొత్తం వైట్ కలర్ థీమ్ అనమాట. నాకైతే వచ్చింది, కానీ నాకు ఫొటోస్ తీసే వాళ్ళు ఎవరు లేరే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మా వాళ్ళకి పాపం అంత ఫోటోగ్రఫీ నాలెడ్జ్ లేదు, మామూలుగా తీస్తారు. మా తమ్ముడు తీయమంటే తల ఉంటే మొండి ఉండదు, మొండి ఉంటే తల ఉండదు. వాడు మాత్రం చూసారా ఫొటోస్ ఎలా తీయించుకుంటున్నాడో. కాండి కాండి కాండి. ఇంకా థీమ్స్ అన్ని అయిపోయాయి. మనం బయట పడితే ఎప్పట్లాగే మన బజార్లు, మన మార్కెట్లు, మన స్ట్రీట్ షాపింగ్లు స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో బేసికల్ గా నేను స్ట్రీట్ షాపింగ్ తక్కువే చేస్తాను, ఎందుకంటే నేను ఎప్పుడు స్టోర్ దగ్గరికి వెళ్ళినా కానివ్వండి ఏదో ఒకటి పర్చేస్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే షూటింగ్ కి ఏదో ఒక యూజ్ ఉంటుంది కదా అని. సో అందుకని జనరల్ గా నేను ఇలాంటి ప్లేస్ లో తక్కువ చేస్తాను. కొంచెం రైడ్స్ తిరిగేసి ఏదో ఒకటి తినేసి జంప్ అయిపోతాను అనమాట. మా వాళ్ళకి ఇంకా ఆశ తీరినట్లేదు, ఇప్పుడు బయటపడ్డారు. మేము రోడ్డును పడ్డాం, అదే చిచి షాపింగ్ లో పడ్డాం. అరే ఈ రోజు హాయ్ చెప్పలేదురా నువ్వు. హాయ్. ఇంకొక 4 రోజుల్లో అంటే లైక్ ఎలక్షన్ టైంకి బాబు చెక్కేస్తాడు. 10th క్లాస్ పాస్ అయిపోయాడు, మామూలుగా ఉండదు మరి. ఇంక ఇంటర్మీడియట్. అందుకే వీళ్ళ అమ్మ నాన్న చూసి మరి వీడిని ఏ మగాళ్ళ కాలేజీలోనే పడేస్తారు, నన్ను ఆడాళ్ళ కాలేజీలో పడేసినట్టు దరిద్రం వదిలిపోద్ది. నీకు పాలిటెక్నిక్లే, అమ్మాయిలు ఉండరు. వేసేసాడు, బాగా వేసేసాడు. నేను ఎగ్జిబిషన్ కి వస్తే ఫస్ట్ ఎత్తుక్కునేది బాల్ గేమ్ అనమాట. అప్పట్లో 20 రూపీస్ ఉండేది. ఈ మధ్య కాలంలో కూడా ఆడేనబ్బా. అప్పుడు ఎంత ఉంది, 40 రూపీస్ 50 రూపీస్ ఉంది. బాల్లన్నీ వేస్తే కష్టపడి మనం టీవీ కోసమో లేకపోతే పెద్ద ఐటమ్ ఏదైనా దానికోసం వేస్తాం. అది సబ్బు పెట్టో, ఉల్లిపాయలు వేసుకున్న డబ్బానో, బ్రష్లు వేసుకున్న డబ్బానో ఖచ్చితంగా అదే వస్తుంది. అది తెలిసినా కూడా సిగ్గు లేకుండా 2-3 సార్లు ఆడతాను. ఇప్పుడు దానికోసం ఎత్తుక్కుంటున్నాను. అంటే బాల్ వేస్తే 20 రూపాయలు వేసి అది సబ్బు పెట్లు అవన్నీ వస్తుంటాయి కదా, అయినా సిగ్గు లేకుండా మనం ఆడుతుంటాం. ఆ ఆట కోసం అదే ఎత్తుక్కుంటున్నాను ఎక్కడ ఉందో. ఎంత ట్రై చేసినా అది 6లోకే వెళ్తుంది. 2 4. ఓ వెరీ నైస్. 4 అంతే. సబ్బు పెట్టి కాకపోవచ్చు కానీ ఇంకో పెట్టి ఏదైనా ఫిక్స్ అవ్వండి అంతే. ఎట్లుంటది మరి మనతోని? అట్లుంటది మనతో, అట్లుంటది మనతో. అంత లేదు మా, తక్కువ నంబర్ వస్తే ఏదో పెద్ద గిఫ్ట్ అంటారు. చివరాకి అది సబ్బు పెట్టో లేకపోతే రూపాయల డబ్బా. సబ్బు పెట్టే నాకు తెలుసు. 50 రూపాయలు 10 రూపాయలు తీసుకుని సబ్బు పెట్టి మీరే తీసుకోవచ్చుగా. చెప్పనా, నా చిన్నప్పటి నుంచి కష్టపడి ఎన్ని సబ్బు పెట్టలు తెచ్చానో నాకే తెలుసు. మనం ఒకే ఒక గేమ్ ఆడుతాం, దాని పేరు డాన్సింగ్ అను. ఎవ్వడు లేడు మన కోసం వేస్తాడో లేదో గ్యారంటీ కూడా లేదు. ట్రైన్ ఎక్కుతావా? ఊర్లో తిరణాల్లోన ట్రైన్ ఎక్కి, ఇక్కడ ట్రైన్ ఎక్కి. ట్రైన్ అంట సార్ నిరంజన గారు, ఇది వెళ్ళే స్పీడ్కి మామూలుగా ఉండదు అసలు. చూపిస్తా. మేము చాలా పెద్ద సాహసం చేస్తున్నాం. చిన్న పిల్లలు కూడా వచ్చి అనే ట్రైన్ మేము ఎక్కుతున్నాం. దానికి మా పెద్ద మనిషి భయపడుతున్నాడు. మమ్మీకే భయం వేసి ఈ ట్రైన్ ఎక్కింది. భయపడుతున్నానా, మమ్మీ ఉన్నానంట. మమ్మీ నీకంత ధైర్యం ఉంటే ఆ సరదాగా జైంట్ వీల్ ఎక్కచ్చుగా. కక్కిద్ది వద్దు. అది భయపడి ట్రైన్ సెలెక్ట్ చేసుకుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏంటి ఆపేది? ఇంతకన్నా నడుచుకుని ఎంత స్పీడ్ గా వెళ్ళొచ్చు.
అయిపోయింది సార్. ఎక్కేదాకా ఒగ్గాల, ఇప్పుడు దిగనాను గోల. దిగరా గాడిద. 400 ఇచ్చి ఎక్కితే 4 రౌండ్లు తిరిగింది సార్. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. పెద్ద మోసం జరిగింది. కేజీన్నర చికెన్ వచ్చేది. ఈ అద్భుతమైన రౌండ్లకి మీ పెద్ద కూతురు గారు అడిగారు స్లోగా వెళ్ళిద్దా అనేసి. ఏది మొహం చూపించు. మావాడి కష్టం పగోడికి కూడా రాకూడదు. వాడు కష్టపడి ప్లాన్ చేసి అందరిని బయటికి తీసుకొచ్చేదే బొమ్మలు కొనిపించుకోవడానికి. ఆ బొమ్మలే ఎవరు కొనట్లేదు అడిగి. వాడు అడిగిన బొమ్మ దొరకలేదని పాపం వాడిని కూల్ చేయడానికి అటు ఇటు ఇటు అటు పరిగెట్టిస్తున్నారు పాపం. ఏ క్రౌడ్ పెద్దగా లేదబ్బా ఈసారి. బానే ఉంది ఈసారి, థీమ్ బాగుంది బాగా. లైక్ కానీ అన్ని రౌండ్ గా తిరిగే ఉన్నాయి, ఇలా ఇలా ఏం లేవు. ఎలాగెలాగా ఇలా 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 ఉన్నాయి అన్ని ఎలాగిలాగా ఉన్నాయి, ఇలా తిరిగే లేవా? కొలు తిరిగేస్తాయి. అది అది ఎక్కువ చూడండి, అది ఎందుకు పెద్దగా అన్ని అయిపోయాక ఆప్త బస్సులు అలాగని చుట్టంతా పైకి వచ్చేస్తుంది అనమాట. ఏమనుకోకండి, మా ఇంట్లో కొంచెం పిచ్చోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నాకు ఇష్టమైంది ఎగ్జిబిషన్ లో అంటే డాన్సింగ్ అను. బేసికల్ గా ఎంత భయం ఉన్నా కొంచెం ధైర్యం చేసుకుని ఎక్కుతాను అనమాట. సో నేను, మా చెల్లి, మా తమ్ముడు ఎక్కాము. విడేడు అసలు వాళ్ళిద్దరు ఒకే దగ్గర ఎక్కారు. ఇది ఒక్కటి ధైర్యం వస్తుంది, ఎందుకు మిగతా అన్ని భయం వేస్తుంది. అది చూడండి ఎలా ఉంది, బీస్ట్ లాగా. ఎవడెక్కుతాడు సార్ దాన్ని? వాళ్ళు లేకపోతే సరే. మా మమ్మీ అసలు రానంది, మా అక్క నా వల్ల కాదని. ఏం చేయమంటావు? అవార్డు ఇవ్వాలా? వెయిట్ మేనేజ్ అవ్వాలి బిగులు. ఇప్పుడు బానే ఉంటదిరా, కొంచెం బాగు. ఇలా అయిపోయాడు సార్ మేము. మొత్తం రౌండ్ ఫినిష్ అయ్యేసరికి అమ్మా పిచ్చగుళ్ళు అయిపోయింది రా జుట్టు. రవి ఫైనల్లీ మా ఓడికి కావాల్సిన బొమ్మల దగ్గరికి వచ్చే వరకు సావ కొట్టేశాడు అనమాట. సో ఇంతకు వాడికి కావాల్సింది ఏంటంటే ఇదిగో ఇది మొత్తం బుడుగులు వస్తుంటాయి కదా, చెత్త మొహాన్ కొట్టాడు. దానికోసం మమ్మల్ని రైడ్స్ ఎక్కనివ్వకుండా లాక్కొచ్చాడు. సరే ఇంకా ఆల్రెడీ టైం లేట్ అవుతుంది, బుడ్డోడు ఉన్నాడుగా, ఆడి పడుకున్న టైం కూడా అయిపోవచ్చింది, ఇంకా తిరగడానికి అవ్వదు, వెళ్ళిపోదామంటే బొమ్మల మీద పడ్డారనమాట. మోచ్చు ఇక్కడ ఏం ముట్టుకున్నా వందే, రైడ్ ముట్టుకున్నా వందే, టికెట్ ముట్టుకున్నా వందే, బొమ్మలు ముట్టుకున్నా వందే. బొమ్మ దొరికిందా? ఈ బొమ్మే కావాలా? సాధించుకున్నాడు సార్, కానీ ఆశ తీరలేదు, ఎందుకంటే బొమ్మల షాప్ కదా. ఇంకా ఇంకా కావాలి, బొమ్మలు కావాలా? కావాలా చెప్పు, బొమ్మలు ఇంకా కావాలా? పెడతామని భయం. మా మమ్మీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆవిడకి కొన్ని అట్రాక్ట్ చేస్తాయి. అట్లా అగరబత్తి స్మెల్ నచ్చిందంట, వచ్చి అయిపోయింది ఇక్కడ అగరబత్తి 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 అనుకుంటా. ఇక్కడ చూడు ఎలా మా ఫ్యామిలీలో తిండిపోతుంది కదా వీడియో చూడండి. అన్ని తినేస్తాడు.
మా ఎగ్జిబిషన్ అయిపోయింది, నేను కోలా తినేసాను, మొత్తం ఒక రకంగా తయారైంది. ఇంకా మా అమ్మ టైం అవుతుంది పదా పిల్లలకి అన్నం పెట్టాలి కదా అని అనింది. ఇంకా జంప్ అయిపోతాం. క్రౌడ్ చాలా తక్కువ ఉన్నారు, కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ అనిపిస్తుంది. చాలా ఇన్ ద సెన్స్ ఏ రైడ్ ముట్టుకున్నా 100, 150. బొమ్మలు కూడా చిన్న చిన్న బొమ్మలు కూడా 100, 150, 250 అంటున్నారు. మరి క్రౌడ్ తక్కువ అవ్వడం వల్ల దేనికో నాకైతే తెలీదు. బట్ జనాలు తక్కువ ఉండడం వల్ల కొంచెం దాన్ని ఏమంటారు, హరీబరిగా కంగారుగా అయితే లేదు, బాగుంది. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇదే నా ఎగ్జిబిషన్ టూర్. బాయ్.